హే ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎంకే క్రిప్టో. స్వీ ఎకోసిస్టమ్‌లో కొన్ని ఎయిర్ డ్రాప్ అప్డేట్స్ అయితే ఉన్నాయో చూద్దాం మనం. ది ఫస్ట్ వన్ వచ్చి క్రియా ఫినాన్స్. నేను ఆల్రెడీ క్రియా ఫినాన్స్ మీద ఒక వీడియో అయితే చేశాను. మీరు ఫస్ట్ చూడకపోయింటే ఫస్ట్ అది చూడండి. దాంట్లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. అసలు క్రియా ఫినాన్స్ అంటే ఏంటి? అండ్ ఎయిర్ డ్రాప్‌లో ఎలా పార్టిసిపేట్ చేయాలనేసి. అది చూస్తే చూడండి. చూస్తే మీకు మంచి క్లారిటీ వస్తుంది. అండ్ ఈ వీడియోలో అయితే మనం క్రియా గురించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి. అండ్ ట్విట్టర్‌లో అయితే పోస్ట్ చేశారు. దాని గురించి మాట్లాడుకుందాం మనం. అండ్ ఈ అప్డేట్స్ అనేవి స్మాల్ అప్డేట్ కాదు. చాలా హ్యూజ్ అప్డేట్ ఇది. అండ్ ఎయిర్ డ్రాప్ అనేది చాలా పెద్దగా ఉండబోతుంది దీంట్లో అయితే. ద ఫస్ట్ వన్ వచ్చి ఇక్కడ చూసారా? మామూలుగా అయితే ఈ 'క్రియా ఫినాన్స్' ఒక సీజన్ 3 వచ్చి జాన్ 10థ్ కంటే ఎండ్ అయిపోవాలి. బట్ కానీ దీన్నైతే వీళ్ళు జాన్ 17థ్ వరకు ఎక్స్టెండ్ చేశారు. అంటే ఆల్మోస్ట్ లైక్ ఇంకా 7 డేస్ ఎక్స్టెండ్ చేశారు. మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 10 డేస్ దాకా ఉంది. సో, మీరు గాని ఆల్రెడీ మనీ గాని డిపాజిట్ చేసుంటే దాన్ని అలానే వదిలేయండి. సో, మీకు ఎక్కువ మాయా పాయింట్స్ అయితే వస్తాయి. ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. బట్ కానీ ఒకళ్ళు అట్లనే పెడితే మీకు ఎక్కువ పాయింట్స్ వస్తాయి కదా! సో, ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటది. సో, మీరు గాని ఇంకా డిపాజిట్ చేసి ఇంకా పార్టిసిపేట్ చేయకపోయుంటే పార్టిసిపేట్ చేయండి. ఒకవేళ మీ దగ్గర మనీ ఉంటే. లేదంటే వదిలేయండి జస్ట్ ఇట్స్ ఫైన్. ఒకవేళ పార్టిసిపేట్ చేయాలని ఉంటే నీకు ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను. ఫస్ట్ అది చూడండి. ఆల్రెడీ దాని యొక్క వీడియో ఒక లింక్ అయితే నీకు కింద ఇస్తాను. అది చూసి చూడండి మీరు. సో, అదొచ్చి ఫస్ట్ వన్. ద సెకండ్ వన్ వచ్చి ఇది స్కిప్ చేద్దాం ప్రస్తుతానికి. నేను మళ్ళీ చెప్తాను దీని గురించి. ఇది థర్డ్ వన్ చూడండి ఒకసారి. ఆల్ ఎల్‌పీ పూల్స్ అండ్ వాల్వ్స్ హావ్ బీన్ రిఫిల్డ్ విత్ ద ఫైనల్ రౌండ్ ఆఫ్ మాయా ఎమిషన్స్. 100 మిలియన్ మాయా టు బి డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ద నెక్స్ట్ 10 డేస్. సో, వీళ్ళైతే 100 మిలియన్ మాయా అయితే నెక్స్ట్ 10 డేస్‌లో డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. వీళ్ళైతే ఎల్‌పీ పూల్స్ అండ్ వాల్వ్స్ 2 రీఫిల్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ చూసుంటే మీకు మాయా పాయింట్స్ రావడం తగ్గిపోయి ఉంటాయి కదా! సో, వీళ్ళైతే రీఫిల్ చేశారు. మీకు రేపటి నుంచి లేదా ఇప్పటి నుంచి మీకు ఎక్కువ పాయింట్స్ రావడం స్టార్ట్ అయితాయి. ఇట్ డిపెండ్స్ అనమాట. ఒకవేళ తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే మీకు ఎక్కువ పాయింట్స్ వస్తాయి. ఒకవేళ ఎక్కువ మంది యూజ్ చేస్తుంటే మనకి పాయింట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయన్నమాట. మీకు ఎంత మాయా వస్తుందనేసి. ఒకవేళ మీకు ఎక్కువ మాయా పాయింట్స్ కావాలనుకుంటే ఇది అయితే ఫాలో అవ్వండి. నేను చూపిస్తాను మీకు. ఇక్కడ ఒకసారి మీరు స్ట్రాటజీస్‌కెళ్ళినప్పుడు రీబాలెన్స్‌కెళ్తే ఇక్కడ మీరు హోవర్ చేయండి ఇక్కడ పైన. ఇక్కడ చూపిస్తుందనమాట ఎంత మాయా వస్తుందనేసి. ఇక్కడైతే మీకు 0.66 మాయా పర్ డాలర్ వస్తుంది. స్వీకైతే 1.27 మాయా. అండ్ యూఎస్టీసీ, యూఎస్టీటీ అయితే చాలా ఎక్కువ వస్తుంది. ఇక్కడైతే 1.85 మాయా. అండ్ యూఎస్టీసీకి అయితే 0.96. ఇక్కడ చూసారంటే 1.85 ఆల్మోస్ట్ క్లోజ్ టు లైక్ డబుల్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ డబుల్ అనమాట ఇదైతే. సో, ఒకవేళ మీరు దీంట్లో డిపాజిట్ చేస్తుంటే ఒకవేళ దీంట్లో కూడా మీరు ట్రై చేయొచ్చు. దీనిలో అంటే మొత్తం పెట్టాల్సిన అవసరం లేదు. మీరు అయితే డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. అలొకేట్ చేసుకోండి. కొద్దిగా దాంట్లో, కొద్దిగా దీంట్లో అలాగా. అండ్ డీప్ స్వియల్ అయితే 2.44 మాయా పర్ డాలర్ విచ్ ఇస్ వెరీ హ్యూజ్. బట్ కొద్దిగా రిస్కీ ఉంటది డీప్ కాబట్టి. ఇదైతే ఫ్లక్చుయేట్ అవుతా ఉంటుంది వాల్యూస్ అనేవి. సో, ఎనీథింగ్ ఇన్ క్రిప్టో ఇట్స్ వెరీ రిస్కీ. మీ మొత్తం మనీ కూడా మీరు కోల్పోవచ్చు. సో, ఇదైతే ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. అండ్ లెవెస్ట్ లెండింగ్‌లో కూడా వీళ్ళు వాలెట్ అనేది రీఫిల్ చేస్తారు కదా! చూసుకోండి. ఇక్కడ కూడా ఎక్కువ ఉంది. దీనికి ఎన్ఎస్‌కి అయితే 1.98 అండ్ కేఎస్‌వికి 1.97. ఇక్కడ ఇలా మీరు అన్ని హోవర్ చేసి ఇక్కడ చూసుకోండి. దీంట్లో మీకు ఎక్కువ ఇక్కడ చూసింది ఏఎఫ్‌సిస్‌వికి అయితే 2.92 వెరీ, వెరీ హ్యూజ్. సో, దీన్ని చూసుకోండి. మీకు ఏదైతే ఎక్కువ పాయింట్స్ వస్తుంది అంటే దాంట్లో అయితే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదొచ్చి ఫస్ట్. అండ్ ది సెకండ్ థింగ్ వచ్చి ఇక్కడ చూసారా? ఆల్మోస్ట్ 20% ఆఫ్ యూజర్ అండ్ సప్లైస్ అన్బర్న్డ్. సో, ఒక పెద్ద మిస్టేక్ ఏందంటే అందరూ మాయాని క్లెయిమ్ చేసుకుంటున్నారు గానీ, దాన్నైతే బంద్ చేయట్లేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు గాని మాయా గాని బంద్ చేయకపోతే మీకు ఇదొచ్చి సీజన్ స్కోర్‌లోకైతే యాడ్ అవ్వదు. మాయా బర్న్ అంటేనే చూపిస్తాను ఒకసారి నేను మీకు. ఫస్ట్ మీరు ఇలా క్లెయిమ్ చేయంగానే ఇదేమవుతుందంటే ఇది ఇక్కడ యాడ్ అయిపోతుందనమాట ఇక్కడ. మాయా యాడ్ టు బర్న్ అనేసి. మీరు జస్ట్ మాయా క్లెయిమ్ చేసుకున్నారు. ఇంకా మీరు దాన్ని బర్న్ చేయలేదు. అవి నేను ఆల్రెడీ ఒకటిని 1 క్లెయిమ్ చేశాను కదా! నాకు ఇక్కడ చూపిస్తుందనమాట 1 అనేసి చూపిస్తాను మీకు. ఇక్కడ ఉంది కదా! మాయా యాడ్ టు బర్న్. నేనైతే యూ హావ్ టు బర్న్ దిస్. ఇది బర్న్ చేస్తేనే మీకు ఈ స్కోర్‌లోకి యాడ్ అవుతుంది. సో, బర్న్ చేస్తే ఏమవుతుందంటే ఇదొచ్చి ఎన్ఎఫ్‌టి ఇది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఎన్ఎఫ్‌టికి అనేది యాడ్ అవుతుంది. సో, బర్న్ మాయా అండ్ అప్రూవ్. ఇలా మీరు చేయాలన్నమాట. ఎప్పుడు మీకు ఇక్కడ 0 అనేది కనపడాలి. ఇదైతే ఇక్కడ యాడ్ అవుతూ ఉంటుంది. సో, ఇప్పుడు చూసారా నా స్కోర్ అనేది పెరిగింది ఇక్కడ. సో, ఇదొచ్చేది. సో, 20% ఆఫ్ యూజర్స్ ఇది చేయట్లేదంట. సో, అదైతే ఇక్కడ అప్డేట్ చేశారు. మీకు గుర్తుపెట్టుకోండి ఇది మీ 17 లోపల చేయాలి. లేదంటే మీరు ఒకవేళ 5000 మాయా ఉన్న ఎంతున్నా గానీ, ఎన్ని వేలల్లో ఉన్నా గానీ మొత్తం వేస్టే అనమాట. ఇంకోటొచ్చి ఇదొచ్చి చాలా చాలా పెద్ద హ్యూజ్ అప్డేట్. సో, ఇనీషియల్లీ వాళ్ళేం చెప్పారంటే చాక్రా సీజన్ 3కి ఓన్లీ 10% ఆఫ్ సప్లై వాళ్ళు అలొకేట్ చేశారు. కానీ వాళ్ళు ఇప్పుడు దీన్ని 40%కి ఇంక్రీజ్ చేశారు. విచ్ ఈస్ వెరీ, వెరీ హ్యూజ్. 40% ఆఫ్ టోటల్ సప్లై. లైక్ ఆల్మోస్ట్ లైక్ 50%. 40% అనేది చాలా హ్యూజ్ అనమాట. 40% మీరు చూస్తే లైక్ స్వీలండ్ వాళ్ళు ఇచ్చారు. స్వీలండ్‌లో కూడా మంచి ఎయిర్‌డ్రాప్ వచ్చింది. సో, అలానే ఇక్కడ కూడా రావచ్చు మనకి. సో, ఇదైతే వెరీ హ్యూజ్ అప్డేట్. మీరు గాని ముందే స్టార్ట్ చేసుంటే చాలా లక్కీ. ఎందుకంటే మీరు ఆల్రెడీ మాయా పాయింట్స్ క్లెయిమ్ చేసుకొని బర్న్ చేసి మంచిగా
ఒక ర్యాంకింగ్ అయితే మంచిగా వచ్చుంటది కదా! సో, ఈ ఈ న్యూస్ తర్వాత చాలామంది దీన్ని ఫార్మ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో, వాళ్ళకన్నా మీరు ఒక వన్ స్టెప్ హెడ్ ఉన్నారు కాబట్టి మీకు అలిగేషన్ ఎక్కువుంటది. ఒకవేళ మీకన్నా లేట్‌గా జాయిన్ అయ్యి వాళ్ళు ఎక్కువ మనీ పెట్టి, ఎక్కువ పాయింట్స్ తెచ్చుకుంటే మనమేం చేయలేం. బట్ స్టిల్ దట్స్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ క్రిప్టో వరల్డ్. మీద ఎంత ఎక్కువ మనీ ఉంటే మీకు అంత ఎక్కువ ఎయిర్ డ్రాప్ వస్తది. సో, ఏం చేయలేం మనం. సో, ఇదొచ్చి అలొకేషన్ గురించి. ఇంకోటొచ్చి ఎయిర్ డ్రాప్ మెకానిజం టోకెనామిక్స్ అయితే ఇక్కడ అప్డేట్ ఇచ్చారు కదా! ఇక్కడ. ఆల్మోస్ట్ ఇంకా 2, 3 డేస్‌లో అయితే రిలీజ్ అవుతుంది. నేనైతే రేపే అనుకుంటున్నాను ఇక్కడ ఇచ్చారు కాబట్టి. ఇక్కడ ఏమిచ్చారు ఇక్కడ. డీటెయిల్స్ టోకెనామిక్స్ అండ్ ద ఎయిర్ డ్రాప్ మెకానిజం టు బి రిలీజ్ డేటా టుడే. సో, మోస్ట్‌లీ రేపు లోపల వచ్చేస్తది. ఒకవేళ రాకపోయినా కనీసం మనకు న్యూస్ వస్తది అట్‌లీస్ట్. ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఎంతుంటది? మొత్తం డీటెయిల్‌గా మనకి అట్‌లీస్ట్ న్యూస్ అనేది అయితే రేపైతే రావచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చి బకెట్ ప్రోటోకాల్. ఒకవేళ మీరు గాని దీంట్లో పార్టిసిపేట్ చేసుంటే, ఇక్కడ టీజీ లాంచ్ ప్యాడ్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు ఎయిర్ డ్రాప్ దీని మీద ప్రెస్ చేస్తే దానికెళ్తారు మీరు ఆ వెబ్‌సైట్‌కి. అక్కడికెళ్ళిన తర్వాత ఇలా ఉంటది ల్యాండ్ అయిన తర్వాత. ఇక్కడ మీరు ఎలిజిబులా కాదా చెక్ చేసుకోండి. ఇక్కడ ఎయిర్ డ్రాప్ అని ఒక ట్యాప్ క్లిక్ చేసి ఇక్కడ. ఇక్కడ చూసుకోండి వీలైతే 10% ఆఫ్ ద టోటల్ సప్లైస్ దీనికి అలొకేట్ చేశారు ఎయిర్ డ్రాప్‌కి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఇక్కడ. నాదైతే ఇక్కడ మీరేం చేయాలంటే ఫస్ట్ షేడ్ కిందకొచ్చి ఒక బటన్ ఉంటుంది. నాకైతే ఇక్కడ చూపియట్లేదు. ఒక బటన్ ఉంటుందనమాట. చెక్ ఎలిజిబిలిటీ అని. అది ప్రెస్ చేయంగానే మీకు చూపిస్తుందనమాట. నేనైతే ఎలిజిబుల్ కాబట్టి నాకు ఇలా చూపించింది. ఇక్కడ వ్యూ బ్రేక్ డౌన్ చూస్తే ఇక్కడ మీకు 0 అలొకేషన్ చూపిస్తుంది. బట్ కానీ ఇది జనవరి 11థ్ అప్డేట్ అవుతుంది. ప్రస్తుతానికైతే లీడర్ బోర్డ్ ఇక్కడ అక్యుములేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ రావట్లేదు. సో, ఇదైతే చూసుకోండి. ఇదైతే ఇక్కడ అప్డేట్ కాలేదు. ఇంకోటొచ్చి వీళ్ళు లక్కీ డ్రా కూడా యాడ్ చేశారు. సో, మీ ఒక ఈమెయిల్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ ర్యాండమ్‌గా వీళ్ళు కొన్ని మెయిల్స్ సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ మీ మెయిల్ సెలెక్ట్ అయితే కొద్దిగా మీకు లక్కీ డ్రా కింద మీకు కొద్దిగా టోకెన్స్ అయితే ఫ్రీగా అయితే ఇస్తారు. సో, అది కూడా మీరు పార్టిసిపేట్ చేయండి ఇక్కడ. ఇక్కడ మీ మెయిల్ అయితే సబ్మిట్ చేయాలి. సో, ఇదొచ్చి టీజీ లాంచ్ ప్యాడ్. అండ్ ఇంకోటొచ్చి బకెట్ ప్రోటోకాల్‌లో వీళ్ళు ఫార్మ్ అని కొత్తగా ఇంకోటి చూసారా ఇక్కడ? ఫార్మ్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు కదా! ఇక్కడ ఏం చేయొచ్చంటే డైరెక్ట్‌గా మీరు డిపాజిట్ చేయొచ్చనమాట. స్వీ, ఎన్ఎస్, బ్లూ. దానికి బదులుగా మీకు డ్రాప్‌లెట్స్ అనేవి వీళ్ళు ఇస్తున్నారు ఇక్కడ డ్రాప్స్ అనేసి. సో, ఈ డ్రాప్స్ గురించి ఈ డ్రాప్స్ ఎంత మీకు డ్రాప్స్ వచ్చుంటే దీనిపై కూడా మీకు ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువుంటది. దీన్ని బట్టి కూడా మీకు ఎయిర్ డ్రాప్ అలికేషన్ అయితే ఉంటది. హై ఎవ్రీవన్ దిస్ ఇస్ వెంకీ. ఇఫ్ యూ ఆర్ లైకింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మన ఛానల్ గ్రో అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. థాంక్ యూ సో మచ్.